నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ చేస్తున్నాను. మళ్ళా పీర్ల పండగ వచ్చిందండోయ్. మా ఊర్లో సంబరాలే సంబరాలు 2 రోజులు. ఇక్కడైతే ఏంటి చూపిస్తున్నాను పీర్ల పండగ అని చెప్పి అనుకుంటున్నారా? నేనైతే చేనుకి వెళ్ళాను. పొద్దున్నే పని దొరికిందండి. ఎందుకు 200 కూలీ పోగొట్టుకోవడము, అందులో డబ్బులు కొద్దిగా టైట్ అయినాయి. అందుకనేసి కూలీ వెళ్ళి వచ్చినాక ఇంట్లో పనంతా చేసేసుకొని పొద్దున్నే ఆయనకి ఇడ్లీ, చట్నీ, సాంబార్ అన్నీ చేసి పెట్టినా కూడా ఇంకా ఉగ్గాని తినేసి వచ్చినాడండి. ఇంకేం చెప్పాలా, ఇడ్లీ సాంబార్ తినలేదు. ఆయన మధ్యాహ్నం తిన్నాడు ఇడ్లీ సాంబార్ వచ్చేసి. ఇక్కడైతే అయిపోయిందండి, పూజ అంతా అయిపోయింది. ఇంకా పాలు కాబెట్టేసి పవిత్రాకి ఇచ్చేసినాను. ఈ మధ్య పాలే దాపుతున్నానండి, కొద్దిగా వీక్ అయిపోతుంది మా పవిత్ర, అందుకనే బాదం పప్పు పాలు దాపుతున్నాను. ఇక్కడైతే గుడికి వెళ్తున్నామండి. అయిపోయింది, ఇంట్లో పూజ అయిపోయింది. చక్కెర ఇచ్చేసి ఇంకా బాసింగాలు కట్టలేదండి, అందుకనే పూలు కొన్నే ఉన్నాయి. బాసింగాలు కట్టినాక కలకల్లాడతాడు పీర్ల దేవుళ్ళు. ఇక్కడైతే టెంకాయలు కొట్టేసుకున్నాము. తలా ఒక టెంకాయ తీసుకొచ్చుకొని టెంకాయ కొట్టినాము. కింది గేర్ స్వాములు అండి మా పెద్దేవుడు. పై గేర్ స్వాములకి వెళ్ళాలా మళ్ళా. ఇక్కడైతే టెంకాయలు కొట్టినాము. తీర్థాల కోసం నిలబడుతున్నాము. తీర్థాలు చూడండి ఏం చేస్తున్నారో. ఇట్లా జరిగినాయి చూసినారు కదా. దుత్తలు బాషింగాలు అయితే వెళ్ళినాయండి. ఎంత సంబరంగా అంగరంగ వైభవంగా జరిగినాయండి. అక్కడ నిల్చొని ఉన్నాడు చూడండి, మా ఆయన కూడా వచ్చినాడు. నాకు ఎక్కడ పాలు టెంకాయ పాలు తాగుతాడా అని భయం అయింది. ఇంకా మామ అయితే తీసుకెళ్ళినాడు. ఇప్పుడు వచ్చేసి పైగేరికి వెళ్తున్నామండి, టెంకాయ కొట్టుకున్నాం అనేసి. ఇక్కడ చూడండి
చూసినారు కదండి పైగేరు సాములు కూడా ఎంత సంబరము అసలు. మళ్ళా పీర్ల పండగ అయితే తగ్గేదే లేదన్నట్టు చేసేసినాము మా ఊర్లో అయితే. ఇక్కడైతే పానకం తాగుతున్నాం, ఆల్రెడీ ఒకసారి పోసింది. ఇంక అందరూ వచ్చేసరికి ఇంకా మళ్ళీ పోస్తుంది. నువ్వేం మళ్ళీ తాగుతున్నావు అంటుంది మా వదిన. పానకందేముందండి తాగేదానికి, బెల్లము నీళ్ళు. ఆయనకు పానకం దుత్తలే ఇస్తారండి. పూలు చుట్టి కుండకి కొత్త కుండ తీసుకొచ్చుకొని బొట్లు పెట్టుకొని కుండను పూజ చేసుకొని అప్పుడు దుత్తలు వెళ్తారు. చక్కెర ఈ దుత్తలు తీసుకెళ్ళాలా. ఆ పానకం దుత్తల్లో వచ్చేసి నీళ్ళు, నిండు కడవ నీళ్ళు, బెల్లము, గంగోత్రి ఆకు అంటారండి. ఆ గంగోత్రి ఆకు వేస్తారు, వేసి కలుపు పెడతారు. నేను తాగుతుంటేనే మధ్యలో తీసుకెళ్ళిపోయినారు చూడండి మా అల్లుడు. మేము వరుసలు పెట్టుకొని పిలుచుకుంటామండి. ఎటువంటి వాళ్ళైనా హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరము వరుసలు పెట్టి పిలుచుకుంటాము. మా పల్లెటూరులో మాత్రం ఇదే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి నన్ను ఎక్కిరిస్తుంది చూడండి మా వదిన. ఇక్కడైతే నేను చెప్తున్నాను మేమందరం ఉన్నాము, పానకం దుత్తలు వెళ్తున్నాము అందరము అని చెప్తున్నాను. ఎక్కువసేపు తీయద్దు వీడియో అని చెప్పింది కానీ ఎక్కువసేపే తీసేసినానండి వీడియో అయితే. ఇంకా ఒక ముద్ద అన్నం తినేసి మళ్ళా వచ్చినామండి. భక్షాలు అయితే చేయలేదు, మొన్ననే కదా తిన్నామనేసి ఇంకా చేయలేదండి. పాయసం అయితే తిన్నాము. ఇంకెక్కడైతే సవసోన్ వేస్తున్నారండి. దులో అనుకుంటా సవసోన్ వేస్తారు. గుండం అయితే అంటించినారు, ఇంకా సవసోన్ ఎగురుతూనే ఉన్నారు. నైట్ అంతా ఎగిరినారండి. అసలు చిన్న పెద్ద ముసలి ముతక అనేదే లేదు ఈ పండగకి మాత్రము. ఏ పండగ అయినా వాళ్ళ ఇంట్లో తింటారు ఉంటారు అంతే. ఈ పండగ వస్తే మాత్రము పీర్ల స్వాముల గుళ్ళో ఎందుకో వాళ్ళకి కీడు పండగ అంటారు. మా హిందూస్కి ఏమో ఒకటే సంబరాలే జరుపుకుంటారు. అప్పట్లో కీడు పండగ అని అంటారండి. ముస్లిమ్స్ అయితే భక్షాలు చేసుకోరు, ఏం చేసుకోరు, ఓన్లీ సంగారెట్లు మాత్రమే చేస్తారు. ఇంకా చికెన్ మటన్ అట్లాంటిది ఏం తినరు ఆ 2 రోజులు. వాళ్ళకు పీర్ల స్వాములు చనిపోయిన రోజు అనేసి ఇంక ఏది చేసుకోరు. బాధాకరమైన పండగ అంటండి ఇది. ఇక్కడైతే సవసన వేస్తున్నారు చూడండి, అదరగొట్టేస్తున్నారు మా ఊర్లో. మళ్ళా పండగ అనేసరికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చేసినారు. మా అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు అట్లా అందరూ ఊర్లలో ఉండే వాళ్ళందరూ వచ్చినారు. సవసోన్ అంటేనే ఇష్టం మగవాళ్ళకి కాబట్టి అందరూ వస్తారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చినారు. ఇది చిన్నగా ఊరికే ఎప్పుడంటే అప్పుడు వేసుకునే సవసోన్ కాదు కదండి, పీర్ల పండుగ వచ్చినప్పుడే వేసుకుంటారు. ఒక పక్కేమో స్వాముల్ని కడుతున్నారు, పీర్ల స్వాముల్ని అన్ని పాగాలు అవన్నీ కట్టి పెట్టుకుంటున్నారు. పొద్దున్నే మళ్ళీ సవారెత్తుతారు, గుండంలోకి దిగుతారు, సవారెత్తుతారు కాబట్టి అన్నీ కట్టి పెట్టుకుంటున్నారు. ఇంకోటంటే మా ఊర్లో దేవర చేయాలని చెప్పినారు. జాతర అనమాట, పెద్దమ్మ తల్లికి జాతర చేయాలని చెప్పినారు కాబట్టి స్వాములందరూ చెప్పినారు. ఇంకా చెయ్యాలనేసి అనుకుంటున్నారనమాట జనవరికి అట్లా. ఇంక ఇక్కడ అయితే అందరం కూర్చొని ఉన్నాం చూడండి. ఆడవాళ్ళని కూర్చొని ఉంటే మగవాళ్ళందరూ సవసాన్ వేస్తున్నారు. మేము వాళ్ళని చూసుకుంటున్నాం. ఇంకా అందరు హాయ్ చెప్తున్నారు. మా మరిది వాళ్ళు అందరూ ఉన్నారండి ఇక్కడ. మేము ప్రతి ఒక్కరిని వరుస పెట్టి పిలుస్తామండి. రాండి పోండి అలా ఏదంటే అదే అనము. వరుస పెట్టి అన్న అనే వాళ్ళని అన్న, తమ్ముడు అనే వాళ్ళని తమ్ముడు అట్లా అనుకుంటాము. మా పల్లెటూర్లలో అలానే పిలుచుకుంటాంలేండి. సిటీస్లో అయితే అంతగా పిలవము, ఎవరో ఏంటో అనేసి పిలవము.
ఇక్కడైతే ఫన్నీ జోక్ ఒకటి జరిగిందండి. అన్నను వచ్చేసి ఈ పిల్లోడు ఎత్తుకొని తిప్పినాడు పాపము. ఉండేదే బక్కగా అన్న. ఆ పిల్లోడు ఎక్కడ వాడేస్తాడో అని భయం అయిపోయింది అందరికి. ఇంకా ఒకరిలో ఉంటారా అండి, ఒకరు ఇద్దరిలో ఉంటారు కాబట్టి కనిపిస్తలేదు వాళ్ళకి. ఇంకా మగవాళ్ళకి వచ్చేసరికి ఈ పీర్ల పండగలో ఫుల్ డ్రింకింగు, చికెను, మటను, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారండి మగవాళ్ళు. అంత బాగా వేస్తున్నారు చూడండి సౌసని. అదేంటో మా ఇంట్లో మాత్రం ఎవ్వరికి రాదండి, మా మామకు తప్పితే. మా మామ అయితేనే పోయి వేస్తాడు. మా మామ, మా మరిది వాళ్ళ అబ్బాయి, మా కొడుకు, చిన్న కొడుకు. నా కొడుక్కి రాదు, మా ఆయనకు రాదు, మా మరిదికి రాదు, ఎవరికి రాదు. ఏదో వాళ్ళిద్దరు జేజినైన తర్వాత మనవడైతే వేస్తున్నాడు. ఇంటికి ఒకరు నేర్చుకున్నారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంకా కొన్ని వీడియోస్ పెడతాను. పీర్ల స్వాములు ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే మా ఊరు పిల్లోడు వచ్చినాడు చూడండి, అమ్మ వాళ్ళ ఊరి నుండి.